హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 2024లో హాలీవుడ్లో రిలీజ్ అయిన లాంగ్ లెగ్స్ అనే హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ లైన్ ఏంటంటే, కొన్ని మర్డర్స్ జరుగుతాయి. అవి ఎవరు చేశారని ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకు తెలియకుండానే ఆమె కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అవుతుంది. అది ఎలాగన్నది మన మూవీలో చూద్దాం. చూస్తుంటే ఇదేదో మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీలా ఉందే, ఇందులో హారర్ ఎక్కడుంది అని మీరు అనుకోవచ్చు. అది కూడా ఉంటుంది. సో ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక కార్ ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఆ ఇంట్లో ఉన్న చిన్న పాప కిటికీలో నుంచి ఆ కార్ని చూసి కిందకి దిగి ఆ కార్ దగ్గరికి వెళ్తుంది. ఆ కారులో బ్లాక్ కలర్లో ఏదో ఒక రూపం ఉంటుంది. అదేంటో ఈ పాపకు అర్థం కాదు. అక్కడ ఎవరో తనని పిలిచినట్టుగా అనిపిస్తే ఆమె పక్కకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒకడు ఉంటాడు. వాడు చూడడానికి ముఖానికి తెల్ల పెయింట్ వేసుకుని జోకర్ గైడ్లా ఉంటాడు. రేపు నీ బర్త్డే కదా అని అంటాడు. కట్ చేస్తే టైటిల్ పడుతుంది. ఈ మూవీలో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. అందులో పార్ట్ 1 అయిన హిజ్ లెటర్స్ అంటే వాడు రాసిన లెటర్స్ అని అర్థం. సో ఈ మూవీలో ఉన్న పార్ట్ 1లో ఏం జరిగిందో చూద్దాం. చీఫ్ పోలీస్ ఆఫీసర్ పోలీసులందరితో మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ హంతకుడిని పట్టుకోవాలి, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయండి అని చెప్తాడు. అప్పుడే మనకి ఈ మూవీలో హీరోయిన్ హార్కర్ని చూపిస్తారు. ఆమె ఎందుకో డల్గా ఉంటుంది. మూవీ అంతా కూడా అలాగే ఉంటుంది అనుకోండి. హార్కర్ అండ్ ఇంకో పోలీస్ ఆఫీసర్ కలిసి ఒక ఏరియాకి వెళ్ళి అక్కడున్న ఇళ్ళ దగ్గర సెర్చ్ చేద్దాం అనుకుంటారు. హార్కర్, నువ్వు బయట ఉండు, నేను ఇంట్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తా అని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. అక్కడున్న సరౌండింగ్స్ మొత్తం అబ్జర్వ్ చేసిన హార్కర్ ఆ పోలీస్ ఆఫీసర్ని ఆపి, నాకెందుకో హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నాడనిపిస్తుంది, మనం ఒంటరిగా లోపలికి వెళ్ళడం మంచిది కాదు, చీఫ్కి కాల్ చేసి ఇంకొంతమంది పోలీస్ ఆఫీసర్ని పిలిపించమని అడుగుదాం అని హార్కర్ చెప్తుంది. ఓ రిలాక్స్, నీకెలా తెలుసు హంతకుడు ఇంట్లో ఉన్నాడని అని ఆ ఆఫీసర్ అడుగుతాడు. ఏమో నాకు అలా అనిపిస్తుంది అంతే అని హార్కర్ చెప్తుంది. నువ్వు పని తప్పించుకోవడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నావు కదా, అసలు ఫస్ట్ మనం వచ్చిందే ఇంటికి, ఈ ఇంట్లోనే హంతకుడు ఉన్నాడా? సరే అయితే నేను వెళ్ళి చూస్తా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ ఆఫీసర్ ఆ ఇంట్లోకి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. డోర్ ఓపెన్ అవుతుంది. అంతే, లోపల నుంచి ఆ ఆఫీసర్ని ఎవడో షూట్ చేస్తారు. ఆఫీసర్ స్పాట్ డెడ్. అది చూసి హార్కర్ షాక్ అవుతుంది. నేను చెప్పానా అని అనుకుంటా హార్కర్ ఆ ఇంటి లోపలికి వెళ్తుంది. హంతకుడు ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్లో కూర్చొని ఉంటాడు. వాడు హార్కర్ పైన అటాక్ చేయకుండా ఆమెకు లొంగిపోతాడు. కట్ చేస్తే హార్కర్ని ఎవరో ఇంటర్వ్యూ చేస్తారు. ఆమెకేవో టెస్టులు పెడతారు. తర్వాత పోలీస్ ఆఫీసర్ కార్టర్ అండ్ పోలీస్ ఆఫీసర్ బ్రౌనింగ్ హార్కర్తో మాట్లాడుతూ, నువ్వు ఆ నెంబర్ జనరేటర్ టెస్ట్ని 8 times సక్సెస్ఫుల్గా బీట్ చేసావు, అది రికార్డ్ తెలుసా, ఎలా చేసావలా అని ఆ పోలీస్ ఆఫీసర్ కార్టర్ హార్కర్ని అడుగుతాడు. 8 times ఫెయిల్ అయ్యాను కూడా అని హార్కర్ అంటుంది. వీళ్ళు ఒక కారులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఎదురుగా ఉన్న ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. మొత్తం 4 ఉండేవారు. ఫాదర్, మదర్ అండ్ వాళ్ళకి 2 పిల్లలు. 12 ఏళ్ల పాటు అదే ఇంట్లో ఉన్నారు. మంచి ఫ్యామిలీ కూడా. 2 నెలల క్రితం ఆ మొత్తం ఫ్యామిలీని ఎవరో మర్డర్ చేశారు అని కార్టర్ హార్కర్కి చెప్తాడు. కాదు, 3 మర్డర్ చేశారు, ఒకరిది సూసైడ్ అని పోలీస్ ఆఫీసర్ బ్రౌనింగ్ అంటుంది. అయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకరు మిగతా 3 చంపేసి ఆఖరిగా వాడు సూసైడ్ చేసుకుని ఉండాలి, బహుశా వాళ్ళ ఫాదరే వాళ్ళని చంపేసి ఉండాలి అని హార్కర్ అంటుంది. నేను అలాగే అనుకున్నా, కానీ ఆ ఇంట్లో వాళ్ళ డెడ్ బాడీస్ దగ్గర ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో కొన్ని కోడ్ వర్డ్స్ ఉన్నాయి. దాన్ని టెస్ట్ చేసాం. ఆ లెటర్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాయలేదని తెలిసింది. అంటే ఎవరో వీళ్ళని చంపి వాళ్ళ డెడ్ బాడీస్ దగ్గర ఆ లెటర్ పెట్టాడనమాట. అలాంటి లెటర్స్ మా దగ్గర 10 ఉన్నాయి అని కార్టర్ అంటాడు. 10? అర్థం కాలేదు అని హార్కర్ అంటుంది. అంటే ఏంటంటే ఎవడో ఒకడు 10 ఫ్యామిలీస్ని చంపి 10 లెటర్స్ని వాళ్ళ డెడ్ బాడీస్ దగ్గర పెట్టాడు. పాస్ట్ రికార్డ్స్ అన్నీ చెక్ చేసాం. 30 ఏళ్ల క్రితం నుంచి ఎవడో ఈ హత్యలు చేస్తున్నాడని తెలిసింది. అన్ని లెటర్స్ కింద ఒకటే వర్డ్ ఉంది, అది లాంగ్ లెగ్స్ అని. అసలు ఎవడు ఈ లాంగ్ లెగ్స్ గాడు? ఎందుకు 30 ఏళ్ల నుంచి 10 ఫ్యామిలీస్ని చంపాడు? ఫ్యూచర్లో ఇంకెంతమందిని చంపబోతున్నాడు? ఇవేమీ మాకు తెలీదు. వాడే ఈ హత్యలన్నీ చేస్తున్నాడు. అదే బ్యాక్ స్టోరీ అని కార్టర్ చెప్తాడు. ఇప్పుడు ఈ కేసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు హెల్ప్గా నేను అపాయింట్ చేసుకున్నాం, అందుకే నీకు ఆ టెస్టులు పెట్టాం అని కార్టర్ హార్కర్కి చెప్తాడు. అవును, నీ ప్రీవియస్ కేసులో హంతకుడు ఆ ఇంట్లోనే ఉన్నాడని ఎలా కనిపెట్టావు అని కార్టర్ అడుగుతాడు. ఏమోనండి, నాకు తెలీదు. ఎవరో నాకు వెనక నుంచి హంతకుడు ఆ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పినట్టుగా నాకు అనిపించింది, అందుకే అలా చెప్పాను తప్ప నాకు ఇంకేం తెలీదు అని హార్కర్ చెప్తుంది. హార్కర్కి ఆ 10 ఫ్యామిలీస్కి సంబంధించిన క్రైమ్ సీన్ ఫొటోస్ని చూపిస్తాడు కార్టర్. ఈ 10 ఫ్యామిలీస్లో ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటుంది, అదేంటో తెలుసా అని హార్కర్ అడుగుతుంది. చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఈ 10 ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళ డాటర్స్ బర్త్డేస్ అందరివి కూడా 14th డేట్ నాడే ఉన్నాయి, మంత్ ఏదైనా కానీ. లాస్ట్గా చనిపోయిన ఫ్యామిలీలో ఉండే వాళ్ళ డాటర్ బర్త్డే కూడా 14th డేట్ నాడే, అండ్ ఆ డేట్నే వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు అని కార్టర్ చెప్తాడు. తర్వాత హార్కర్ మొత్తం ఆ 10 ఫ్యామిలీస్కి సంబంధించిన అన్ని కేసు ఫైల్స్ని, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని అన్నీ చెక్ చేస్తుంది.
ఈ 10 ఫ్యామిలీస్ని చంపిన హంతకుడు ఆ లాంగ్ లెగ్స్ గాడు బలవంతంగా ఆ ఇంటి డోర్ పగలగొట్టో లేదా విండో పగలగొట్టో ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు వాడు ఆ ఇంట్లోకి వచ్చినట్టుగా కూడా ఎలాంటి ఆధారం లేదని ఫారెన్సిక్ వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు చనిపోయిన విధానం చూస్తే ఇద్దరిని గన్తో షూట్ చేశారు. అండ్ ఆ గన్ వాళ్ళ ఫాదర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. 8 సార్లు కత్తి వాడారు, ఒకసారి హ్యామర్ వాడారు. మరి ఇంత దారుణంగా అందరినీ చంపితే కనీసం ఆ లాంగ్ లెగ్స్ గడు వాడి లెగ్స్తో ఆ ఇంట్లోకి వచ్చినట్టుగా కూడా ఎలాంటి ఆధారం లేదేంటి? ఆ లెటర్ కనుక వాడు చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టకపోయి ఉంటే అసలు ఆ ఫ్యామిలీస్ని వాడే చంపాడు అని కూడా మనకి తెలియదు. వాడు ఆ లెటర్ అక్కడ పెట్టాడు కాబట్టే ఓహో వీళ్ళని చంపింది వాడేనా అని మనకి డౌట్ వచ్చింది. సో మనకి వాడి మీద డౌట్ రావడానికి కారణం కూడా వాడే. అంత నీట్గా వాడు మర్డర్స్ ఎలా చేశాడు? మేబీ వాళ్ళని హిప్నాటైజ్ చేసి వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకునేలా చేసి వాళ్ళు చనిపోయేలా చేశాడా? లేదా ఆ లాంగ్ లెగ్స్కి ఇంకెవరైనా హెల్ప్ చేశారా? ఏం అర్థం కావట్లేదు అని హార్కర్ కార్టర్తో అంటుంది. కార్టర్ కొంచెం డ్రింక్ చేసి ఉండడంతో హార్కర్ అతన్ని డ్రాప్ చేస్తుంది. కార్టర్ హార్కర్ని తన ఇంటికి పిలిచి తన వైఫ్ యానాని అండ్ తన కూతురు రూబీని ఆమెకి పరిచయం చేస్తాడు. హార్కర్ ఒక ఇంట్రోవర్ట్, సో కొత్త వాళ్ళతో ఆమె త్వరగా మాట్లాడలేదు. రూబీ హార్కర్ని తన రూమ్కి తీసుకువెళ్ళి ఆమె లొడలొడ వాగుతుంది. కానీ హార్కర్ మాత్రం ఓకే వెరీ గుడ్ అని సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. అవును, నువ్వు లేడీ పోలీస్ ఆఫీసర్వి కదా, నీకు దొంగల్ని చూస్తే భయం వేయదా అని రూబీ అడుగుతుంది. భయం ఉంటుంది అని హార్కర్ చెప్తుంది. రూబీ లేట్ అయింది పడుకో, హార్కర్ ఇంటికి వెళ్ళాలి అని కార్టర్ వైఫ్ యానా వచ్చి చెప్తుంది. నా బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి అని రూబీ హార్కర్ని ఇన్వైట్ చేస్తుంది. వస్తానని చెప్పి హార్కర్ వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళ మదర్కి కాల్ చేస్తుంది హార్కర్. ఏంటమ్మా వర్క్ ఎలా ఉంది అని హార్కర్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. వర్క్ చాలా గందరగోళంగా ఉంది, బుర్రంతా వేడెక్కిపోయింది అని హార్కర్ అంటుంది. అప్పుడే హార్కర్ ఇంటి దగ్గర ఏదో ఒక సౌండ్ వినిపించడంతో హార్కర్ ఫోన్ పెట్టేసి అక్కడంతా సెర్చ్ చేస్తుంది. సడన్గా తన ఇంటి డోర్ని ఎవరో నాక్ చేస్తారు. హార్కర్కి భయమేసి గన్ తీసుకొని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి బయట ఎవరున్నారు అని అడుగుతుంది. ఏం రెస్పాన్సు ఉండదు. తర్వాత ఇంట్లోపలికి వచ్చి బయట లైట్ ఆన్ చేసి చూస్తుంది. బయట ఎవరో ఆమెను చూస్తూ ఉంటారు. వెంటనే హార్కర్ బయటకు వెళ్ళి అక్కడంతా వెతుకుతుంది. కానీ అక్కడ ఎవరో ఉండరు. అయితే అప్పుడే ఆమె ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా ఆమెకి కనిపించడంతో మళ్ళీ ఇంట్లోకి వచ్చి వెతుకుతుంది. అక్కడ ఎవరో ఉండరు. కానీ తన డెస్క్ దగ్గర ఒక ఎన్వలప్ ఉంటుంది. ఆ ఎన్వలప్ తన కోసం రాసిందే. జనవరి 14 వరకు ఆ ఎన్వలప్ ఓపెన్ చేయొద్దని దానిపైన ఉంటుంది. కట్ చేస్తే కథలో పార్ట్ 2 ఆల్ ఆఫ్ యువర్ థింగ్స్ అంటే నీ వస్తువులన్నీ అని అర్థం. సో ఇప్పుడు కథలో పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. హార్కర్ ఆ ఎన్వలప్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒక కార్డు ఉంటుంది. నది ఒడ్డున ఉన్న ఇసుకపై నుంచొని ఉన్నా అని అందులో ఉంటుంది. దాని కింద ఆ మ్యాటర్కి సంబంధించిన కోడ్ వర్డ్స్ ఉంటాయి. పక్కన హ్యాపీ బర్త్డే అని రాసి ఉంటుంది. ఆ కార్డ్ వెనుక ఇంకొన్ని కోడ్ వర్డ్స్ ఉంటాయి. కింద లాంగ్ లెగ్స్ అని ఉంటుంది. సో ఈసారి ఆ లాంగ్ లెగ్స్ గాడు హార్కర్కి ఆ లెటర్ రాశాడనమాట. హార్కర్ తనకు పంపిన ఆ మ్యాటర్ కింద కోడ్ వర్డ్స్ని అలాగే ఆ మ్యాటర్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని మ్యాచ్ చేసి మిగిలిన ఆ కోడ్ వర్డ్స్ని బ్రేక్ చేస్తుంది. మీ అమ్మని ఎలా చంపుతానో తెలుసా అని ఆమెను చంపే విధానాన్ని డిస్క్రైబ్ చేస్తాడు లాంగ్ లెగ్స్. ఈ లెటర్ నీకు ఎలా వచ్చిందో కూడా మీ వాళ్ళకి చెప్పు అని ఆ మ్యాటర్లో ఉంటుంది. హార్కర్ అది చదివి షాక్ అవుతుంది. అప్పుడే కార్టర్ నుంచి ఆమెకు కాల్ వస్తుంది. మరొక ఫ్యామిలీ మర్డర్ జరిగిందని తెలిసి హార్కర్ ఆ ఇంటికి వెళ్తుంది. మళ్ళీ వాడే వీళ్ళని చంపి ఇంకో లెటర్ రాశాడు అని ఆ లెటర్ని హార్కర్కి చూపిస్తాడు. ఈ ఫ్యామిలీ అంతా ట్రిప్కి వెళ్ళారంట. అందుకే వీళ్ళ గురించి పక్కింటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ట్రిప్కి వెళ్ళారేమో అనుకున్నారు. కానీ అప్పటికే ఆ లాంగ్ లెగ్స్ గాడు ఈ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేశాడు. అందుకే ఈ విషయం మనం తెలియడానికి 4 రోజులు టైం పట్టింది అని హార్కర్ చెప్తాడు. ఆ లెటర్లో ఉన్న కోడ్ వర్డ్స్ని డీకోడ్ చేసి మ్యాటర్ రాస్తుంది హార్కర్. అది చూసి కార్టర్ ఈ కోడ్ వర్డ్స్ని ఎలా డీకోడ్ చేసావు అని అడుగుతాడు. రీసెర్చ్ చేశాను అని అబద్ధం చెప్తుంది హార్కర్. చనిపోయిన డెడ్ బాడీస్ని చెక్ చేస్తారు. ఈ ఫ్యామిలీలో కూడా వీళ్ళ డాటర్ బర్త్డే 14th అని హార్కర్ అడుగుతుంది. అవునని కార్టర్ చెప్తాడు. తర్వాత హార్కర్ తన మదర్కి కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఇదేంటి నిన్నే కదా కాల్ చేసావు అని ఆవిడ అడుగుతుంది. నెక్స్ట్ వీక్ నీ బర్త్డే ఉంది, ఇంటికైనా వస్తావా లేదా పని ఉందని తప్పించుకుంటావా అని ఆవిడ అడుగుతుంది. చూద్దాం, వర్క్ అయితే చాలా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని హార్కర్ చెప్తుంది. హత్యలు జరిగిన డేట్స్ని అండ్ అలాగే ఆ ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళ డాటర్ బర్త్డేస్ని మ్యాచ్ చేస్తుంది హార్కర్. అలాగే ఆ కోడ్ వర్డ్స్లో ఉన్న మ్యాటర్స్ని కూడా మొత్తం డీకోడ్ చేస్తుంది. ఆమె వర్క్ చేస్తున్నప్పుడు ఎవరో ఆమెని వెనక నుంచి పిలుస్తున్నట్టుగా ఆమెకి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. వెనక్కి తిరిగి చూస్తే ఎవరో ఉండరు. ఆ డేట్స్ని కలుపుతూ ఒక రివర్స్ ట్రయాంగిల్ డ్రాయింగ్ని గీస్తుంది హార్కర్. తర్వాత కార్టర్తో మాట్లాడుతూ ఇది వాడి అల్గారిథం. ఫస్ట్ మర్డర్ July 14th, 1966 చేశాడు. ఆ తర్వాత మర్డర్స్ అన్నీ కూడా ఆ 14th డేట్కి 6 days అటు ఇటుగా మర్డర్స్ చేశాడు. ఎందుకంటే ఆ మర్డర్స్ జరిగిన డేట్స్ అన్నీ కలిపితే ఇలాగ రివర్స్లో ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. సో ఆ రివర్స్లో ట్రయాంగిల్ ఫామ్ అవ్వడం కోసమే పర్టికులర్గా ఆ డేట్స్నే లాంగ్ లెగ్స్ ఆ ఫ్యామిలీస్ని చంపాడు.
అతను రాసిన లెటర్స్ అన్నీ కూడా డీకోడ్ చేశాను. అందులో ఒక కామన్ పాయింట్ ఉంది. అది చాలాసార్లు ఆ లెటర్స్లో రిపీట్ చేశాడు. అదేంటంటే, మేం కెమెరా ఫ్యామిలీ ఫామ్ హౌస్ దగ్గర మంచి టైం గడిపాం అని ఆ లెటర్లో ఉంది. సో ఆ లాంగ్ లెగ్స్ గాడు కెమెరా ఫ్యామిలీ ఫామ్ హౌస్ దగ్గరే ఉండేవాడనమాట. సో వాళ్ళ ఫ్యామిలీలో క్యారీ యానీ అనే లేడీ ఇప్పటికీ బ్రతికే ఉంది. కాబట్టి ఆమె బహుశా ఆ లాంగ్ లెగ్స్ని చూసే అవకాశం ఉంది అని హార్కర్ చెప్తుంది. అతను చంపిన ఫ్యామిలీస్లో 1975లో చనిపోయిన ఈ కెమెరా ఫ్యామిలీ ఒకటి. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీని చంపే టైంలో వాళ్ళ ప్రీస్ట్ ఆ ఇంటికి వచ్చాడంట. అందుకే ఆ రోజు ఆ ఫ్యామిలీతో పాటు ఆ ప్రీస్ట్ కూడా చనిపోయాడు. అయితే వాళ్ళ అమ్మాయి క్యారీ యానీ మాత్రం ఆ టైంలో స్కూల్లో ఉండడంతో ఆమె ఒక్కరితే బ్రతికిపోయింది. క్యారీ యానీ బర్త్డే 14th అండ్ వాళ్ళ ఫ్యామిలీని చంపింది 8th. చెప్పానుగా 6 డేస్కి అటు ఇటుగా హత్యలు చేశాడని అని హ్యారీ చెప్తుంది. ఓకే, నువ్వు ఇచ్చిన డేట్స్ అన్నింటిలో కూడా ఈ 13th డేట్ మిస్ అయిందేంటి? ఆ రోజు ఏమైనా హత్య జరగచ్చంటావా అని కార్టర్ అడుగుతాడు. మేబీ జరగచ్చు. ఆ 13th రావడానికి ఇంకో 3 డేస్ టైం ఉంది అని హార్కర్ చెప్తుంది. తర్వాత ఆ కెమెరా ఫ్యామిలీ ఉన్న ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న పెద్ద బిల్డింగ్లో అంతా వెతుకుతారు. అక్కడ వీళ్ళకి ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మకి ఫారెన్సిక్ టెస్ట్ చేయిస్తారు. ఈ బొమ్మ అయితే ఖచ్చితంగా హ్యాండ్మేడే. ఈ బొమ్మను రెడీ చేసిన పర్సన్కి చాలా స్కిల్ ఉంది. దీని హెడ్ దగ్గర ఒక బాల్ ఉంది. మేబీ అది బ్రెయిన్ అనుకుని ఆ బాల్ని అక్కడ పెట్టి ఉండొచ్చు. కానీ ఆ బాల్లో ఏమీ లేదు అని ఆ బాల్ దగ్గర ఒక డివైస్ పెడతాడు ఫారెన్సిక్ డాక్టర్. అందులో నుంచి అప్పుడే ఏదో సౌండ్ వస్తుంటుంది. హార్కర్కి ఏదో ఒక పాము స్ట్రైక్ అవుతూ ఉంటుంది. కానీ అదేంటో అర్థం కాదు. కట్ చేస్తే ఒకడు ఒక బొమ్మని రెడీ చేసి దానికి క్యారీ యానీ అన్న పేరు పెట్టి దాని మీద ఒక బ్లాక్ కలర్ క్లాత్ కప్పుతాడు. కాసేపటికి ఆ బొమ్మ కళ్ళు రెడ్గా మారుతాయి. ఈ సీన్ ఏదో హార్కర్కి గుర్తుకొచ్చినట్టుగా మనకు చూపిస్తారు. లాస్ట్ నైట్ ఈ బొమ్మ నా వైఫ్ పేరుని పదే పదే పలికినట్టుగా నాకు అనిపించింది. అఫ్కోర్స్ అలా జరగదనుకోండి. బహుశా నాకు వర్క్ ఎక్కువ అవడం వల్ల అలా నేనే భ్రమపడి ఉండొచ్చు అని ఆ డాక్టర్ చెప్తాడు. క్యారీ యానీ ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉండడంతో వీళ్ళు అక్కడికి వెళ్తారు. కట్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి ఒకరిని చూపిస్తారు కదా, వాడిని మళ్ళీ చూపిస్తారు. వాడు ఒక స్టోర్కి వెళ్ళి ఏదో కొనుక్కుంటాడు. ఇంకేమైనా కావాలా సార్ అని అక్కడ ఉన్న అమ్మాయి అడగ్గా వాడు వింతగా ప్రవర్తిస్తాడు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు అని ఆ అమ్మాయి అంటుంది. నీ బర్త్డే ఎప్పుడు పాప అని వాడు అడుగుతాడు. డాడీ వీడెవడో తెంగరోడు వచ్చాడు అని ఆ అమ్మాయి వాళ్ళ డాడీని పిలుస్తుంది. కట్ చేస్తే వీడు కారులో పిచ్చి పిచ్చిగా అరుచుకుంటూ వెళ్ళిపోతాడు. బహుశా వీడు ఆ అమ్మాయిని చంపేసి ఉండాలి. నెక్స్ట్ సీన్లో ఆ క్యారీ యానీ ఉన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న వ్యక్తి ఏం చెప్తాడంటే, 2 రోజుల క్రితం వరకు కూడా ఆ క్యారీ యానీ ఒక చైర్లో కూర్చొని ఎవరికీ రెస్పాండ్ అవ్వకుండా ఇంచుమించు కోమాలో ఉన్నట్టుగా ఉండేది. నేను 8 ఇయర్స్గా ఇక్కడే వర్క్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఆమెను అప్పటి నుంచి అలాగే చూస్తున్నా. కానీ నన్ను ఎవడో వచ్చి ఆమెను కలిశాడు. ఆ తర్వాత క్యారీ యానీ మాట్లాడడం మొదలుపెట్టింది అని అతను చెప్తాడు. వచ్చిందెవరో మీకు తెలుసా అని కార్టర్ అడుగుతాడు. ఏమో తెలీదు, కానీ రిజిస్టర్లో మాత్రం పేరుంది అని ఆ రిజిస్టర్ని వాళ్ళకి చూపిస్తారు. అందులో హార్కర్ పేరు ఉంటుంది. అది చూసి కార్టర్ షాక్ అవుతాడు. తర్వాత హార్కర్ క్యారీ యానీతో మాట్లాడుతుంది. నేను నిన్ను ఇంతకుముందు చూశాను కదా అని క్యారీ యానీ అడుగుతుంది. నన్నా ఎప్పుడు చూడలేదే అని హార్కర్ అంటుంది. లేదు, నువ్వు మా ఇంటికి వచ్చావు, లేదా నీకులాగే ఉండే ఇంకొకరెవరో నా ఇంటికి వచ్చి ఉండాలి అని క్యారీ అంటుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు నీ పేరెంట్స్ నీకు గుర్తున్నారా అని హార్కర్ ఆమెను అడుగుతుంది. మా అమ్మకి నేను పుట్టడమే ఇష్టం లేదు, అందుకే ఎప్పుడు నాతో ఉండేది కాదు. మా నాన్న చాలా మంచోడు. ఒకరోజు మా నాన్న ఆ ప్రీస్ట్ని మా అమ్మని చంపేశాడు అని ఆమె చెప్తుంది. నిన్న మిమ్మల్ని ఎవరో కలిశారంట కదా, వాళ్ళెవరో మీకు తెలుసా అని హార్కర్ అడుగుతుంది. నేను ఎప్పటి నుంచో అతని కోసం వెయిట్ చేస్తున్నా. అతను నాకేదో చెప్తాడని. అతను ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. చచ్చిపోమంటే చచ్చిపోతా, చంపమంటే చంపేస్తా అని క్యారీ యానీ అంటుంది. నీ దగ్గర ఒక డాల్ ఉండేదనుకుంటా, అది గుర్తుందా అని హార్కర్ అడుగుతుంది. గుర్తులేదు. నీ దగ్గర కూడా ఒక డాల్ ఉండేదనుకుంటా, అది గుర్తుందా అని క్యారీ యానీ హార్కర్ని అడుగుతుంది. తర్వాత హార్కర్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. 1975లో క్యారీ యానీ ఫ్యామిలీని చంపినవాడు 20 ఇయర్స్ తర్వాత ఆమెను కలిశాడు. అది కూడా అతని కోసం వెతుకుతున్న పోలీస్ ఆఫీసర్ హార్కర్ పేరు ఆ రిజిస్టర్లో రాసి. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆ లాంగ్ లెగ్స్ గాడు క్యారీని కలిసి ఆమెను చంపలేదు. మరి ఆమెను ఎందుకు కలిశాడు అని పోలీస్ ఆఫీసర్ కార్టర్ అడుగుతాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఏ రోజైతే మనకి ఆ బొమ్మ దొరికిందో అదే రోజు క్యారీ యానీకి స్పృహ వచ్చింది అని హార్కర్ అంటుంది. అది కోఇన్సిడెన్స్ అయ్యుండొచ్చులే అని కార్టర్ అంటాడు. కొన్ని ప్లేసెస్లో బొమ్మల్ని వాడి బ్లాక్ మ్యాజిక్ చేసి మనుషుల్ని కంట్రోల్ చేస్తారంట అని హార్కర్ అంటుంది. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ లాంగ్ లెగ్స్ గడు బొమ్మల్ని వాడి బ్లాక్ మ్యాజిక్ చేసి వాటి ద్వారా ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్ చేసి వాళ్ళల్లో వాళ్ళు చంపుకునేలా చేశాడంటావా అని కార్టర్ అడుగుతాడు. ఏమో అయ్యి ఉండొచ్చు అని హార్కర్ అంటుంది. ఇలాంటివి నేను నమ్మను అని కార్టర్ అంటాడు. అసలు ఆ లాంగ్ లెగ్స్కి నీ పేరు ఎలా తెలుసు? లాస్ట్ వీకే కదా నేను అపాయింట్ చేసుకున్నా. ఈ విషయం 2-3 తప్ప ఇంకెవరికి తెలియదు. అలాంటి విషయం వాడికి ఎలా తెలిసింది? నువ్వు నా దగ్గర ఏం దాయట్లేదు కదా అని కార్టర్ అడుగుతాడు. ఏం లేదు సార్ అని హార్కర్ చెప్తుంది.
నువ్వు లాస్ట్ టైం మీ మదర్తో ఎప్పుడు మాట్లాడావు అని కార్టర్ అడుగుతాడు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు సార్ అని హార్కర్ అడుగుతుంది. నీ గురించి నేను తెలుసుకునేటప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసాయి. మీ మదర్ January 13, 1974లో పోలీసులకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ రోజు అంటే January 14 నీ బర్త్డే. ఆమె ఆ రోజు మీ ఇంటి దగ్గర ఎవరో వ్యక్తిని చూసిందంట. వాడు చూడడానికి పొడుగ్గా తెల్లగా ముఖానికి పెయింట్ వేసుకున్న వాడిలాగా భయంకరంగా ఉన్నాడంట. నీకు వాడేమైనా గుర్తున్నాడా? ఎందుకు అడుగుతున్నానంటే వాడే లాంగ్ లెగ్స్ అయి ఉండొచ్చు కదా అని కార్టర్ అంటాడు. ఏమో సార్, నాకు సరిగ్గా గుర్తులేదు అని హార్కర్ చెప్తుంది. ఓకే, మీ మదర్ని అడుగు, ఆమె చెప్తుంది కదా అని కార్టర్ అంటాడు. తర్వాత హార్కర్ వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళి ఆమెని కలుస్తుంది. నువ్వు డైలీ ప్రేయర్స్ చేస్తున్నావా అని వాళ్ళమ్మ అడుగుతుంది. లేదమ్మా, నేను ప్రేయర్స్ లాంటివి చేయను, నాకు ఇష్టం ఉండదు అని హార్కర్ చెప్తుంది. నిజమే, వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు, జరిగేది ఏది మారదు కదా అని ఆవిడ అంటుంది. తర్వాత కిచెన్ దగ్గర హార్కర్ వర్క్ చేసుకుంటుండగా ఆమెకి తన గతం గుర్తుకొస్తుంది. ఒకరోజు వాళ్ళమ్మ కిచెన్ దగ్గర వర్క్ చేసుకుంటుండగా ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా ఆమెకి తెలుస్తుంది. ఎవరా అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తుంది. తర్వాత లోపలికి వచ్చి ఒక గన్ తీసుకొని లోడ్ చేస్తుంది. అంతే, అంతవరకే చూపిస్తారు. కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్, నీ బర్త్డే మళ్ళీ వస్తుంది అని హార్కర్ మదర్ అంటుంది. నీకు నా 9th బర్త్డే రోజు ఏం జరిగిందో గుర్తుందా అని హార్కర్ అడుగుతుంది. ఏమో, నాకేం గుర్తులేదు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. నిజం చెప్పు, నీకు గుర్తుంది కదా, నువ్వు ముందు రోజే పోలీసులకి కాల్ చేసి మన ఇంటికి వచ్చిన వ్యక్తి గురించి వాళ్ళకి చెప్పావు, అవునా అని హార్కర్ అడుగుతుంది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇప్పుడు నాకు కామెడీ వినేంత టైం లేదు కానీ నిజం చెప్పు అని హార్కర్ అడుగుతుంది. చిన్నపిల్లలు అలాంటివి వినకూడదు అని ఆమె అంటుంది. నేనేం చిన్నపిల్లని కాదు అని హార్కర్ అంటుంది. అఫ్కోర్స్ నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి కాదు, ఎందుకంటే నువ్వు పెద్ద అవ్వడానికి పర్మిషన్ ఉంది అని ఆమె అంటుంది. నేను పెద్ద అవ్వడానికి ఎవరి పర్మిషన్ ఎందుకమ్మా, పిచ్చెక్కిందా నీకు అని హార్కర్ అంటుంది. ఇదొక భయంకరమైన ప్రపంచం. నీకు ఇన్నాళ్ళు ఏమీ కాకుండా పెరిగి పెద్ద అయ్యావంటేనే అదొక అచీవ్మెంట్గా ఫీల్ అవ్వాలి, ముఖ్యంగా చిన్నపిల్లలు. నేను జరిగినవన్నీ మర్చిపోయానంటే అది మన మంచికే అని నువ్వు గుర్తించాలి. కానీ నీది ఏ వస్తువుని నేను బయట పడేయలేదు, నీ వస్తువులన్నీ నీ గదిలోనే ఉన్నాయి అని ఆమె అంటుంది. హార్కర్కి ఏం అర్థం కాక వస్తువులంటే అదేంటి అని చెప్పి తన రూమ్కి వెళ్ళి సెర్చ్ చేస్తుంది. అక్కడ తనకి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్లో చిన్నప్పుడు తను దాచిన కొన్ని వస్తువులు ఇప్పుడు ఆమెకి గుర్తుకొస్తాయి. అందులో కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ని చెక్ చేస్తుంది. చిన్నప్పుడు వీళ్ళింటికి వచ్చిన ఆ తెల్ల పెయింట్ గార్డ్ ఉంటాడు కదా, వాడి ఫోటో అందులో ఉంటుంది. అది చూసి ఆమె షాక్ అవుతుంది. ఆ రోజు ఆమె వాడి ఫోటో తీస్తుంది. అంటే మూవీ స్టార్టింగ్లో మనకు చూపించిన ఆ చిన్న పాప హార్కర్ అన్నమాట. వాడిని చూసిన హార్కర్ వాళ్ళమ్మ భయంతో ఒక గన్ తెచ్చుకొని వాడి దగ్గరికి వచ్చి, మీరెవరు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వాడిని అడుగుతుంది. ఇందాక వాళ్ళమ్మ ఎవరినో చూసి గన్ లోడ్ చేసింది అన్నాను కదా, అది వీడిని చూసే. దాని కంటిన్యూషన్ సీన్ ఇదన్నమాట. నేను ఇక్కడికి వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా, వస్తూనే ఉంటా అని వాడు అంటాడు. కట్ చేస్తే ప్రజెంట్ సీన్లో హార్కర్ ఆ తెల్ల పెయింటికడి ఫోటోని కార్టర్కి చూపిస్తుంది. వీడే లాంగ్ లెగ్స్ అయి ఉంటాడు అని ఆమె అంటుంది. తర్వాత వాడే ఆ బొమ్మల్ని తయారు చేస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. పోలీసులు వాడిని పట్టుకుంటారు. ఒక రకంగా వాడే పోలీసులకి లొంగిపోతాడు. వాడి పేరు డేల్, కానీ వాడు పెట్టుకున్న పేరు లాంగ్ లెగ్స్. నేను హార్కర్ని కలవాలి అని వాడు అంటాడు. వాడి హ్యాండ్ రైటింగ్ ఆ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అవుతున్నాయి. కానీ వాడే ఆ హత్యలు చేశాడని మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. వాడు డెవిల్ని పూజిస్తాడంట, సైతాన్ పూజలు అవి చేస్తాడంట. ఇది మాత్రమే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని పోలీస్ ఆఫీసర్ బ్రౌనింగ్ చెప్తుంది. అసలు ఈ లాంగ్ లెగ్స్ని చూస్తే ఎవరు అతనితో మాట్లాడాలి అనుకోరు, ఎందుకంటే వాడు చూడడానికే భయంకరంగా ఉన్నాడు. అలాంటి వాడిని ఇంట్లోకి ఎవరు రానిస్తారు? అలా రాలేనప్పుడు వాడు ఆ హత్యలు ఎలా చేస్తాడు? సో ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళే హత్యలు చేస్తున్నారు అని హార్కర్ అంటుంది. నువ్వు చెప్పినట్టే కాసేపు అనుకుందాం. ఇప్పుడు మనం వీడిని అరెస్ట్ చేసాం కదా, సో ఇంక వీడు మన దగ్గరే ఉన్నప్పుడు ఇంకెవరికి చెప్పి వీడు హత్యలు చేయించగలడు? సో వీడి వల్ల ఇంకే హత్యలు జరగవు, మనం టెన్షన్ పడక్కర్లేదు అని కార్టర్ అంటాడు. లేదు, ఇది ఇక్కడతో ఆగిపోదనిపిస్తుంది. ఆ ట్రయాంగిల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ 13th డేట్ ఇంకా మిస్సింగ్. ఈరోజే ఆ 13th. వీడు మనకి కావాలనే లొంగిపోయి ఉంటాడు. ఏదో జరుగుతుంది, కానీ అదేంటో అర్థం కావట్లేదు అని హార్కర్ అంటుంది. ఖచ్చితంగా వాడు ఇంకో ఫ్యామిలీని టార్గెట్ చేశాడు, కానీ ఆ ఫ్యామిలీ ఎవరిదనేది వాడికి మాత్రమే తెలుసు. నేను వాడితో మాట్లాడాలి అని హార్కర్ అంటుంది. తర్వాత హార్కర్ వాడిని కలుస్తుంది. చాలా రోజులైంది నిన్ను కలిసి, నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు నేను చాలా నవ్వుకున్నా, ఆమె మాత్రం అసలు నవ్వలేదు అని లాంగ్ లెగ్స్ అంటాడు. ఆ నవ్వని లేడీ ఎవరో చెప్తావా అని హార్కర్ అడుగుతుంది. ఆమె నెంబర్ 7. అంతకుముందు 6 లేడీస్కి కూడా అలాంటి చాయిసే ఇచ్చా అని వాడు అంటాడు. సరే, ఆ లేడీ ఎవరో చెప్పు, ఆమె నీకు హెల్ప్ చేస్తుందా? ఈ హత్యలన్నీ ఆమె చేస్తుందా అని హార్కర్ అడుగుతాడు. అప్పుడు వాడు వింతగా మాట్లాడి పాటలు పాడుతుంటాడు. అయితే వాడు చెప్పేది ఏంటంటే, ఆ కెమెరా ఫ్యామిలీ ఉంది కదా, ముందుగా ఒక లేడీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమె చేతిలో బైబిల్ క్యారీ చేస్తూ మీకు చర్చి నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది అని వాళ్ళకి చెప్పింది. వాళ్ళు ఆ గిఫ్ట్ని తీసుకున్నారు. ఆమెతో అలా చేయించింది నేనే. నాకు మా సైతాన్ అలా చేయమని చెప్పాడు.
అసలు నీకు ఇంకో విషయం చెప్పనా, వాళ్ళ ఇంటికన్నా ముందే నీ ఇంటికి వచ్చా, నీ ఇంటికన్నా ముందు ఇంకొకరింటికి వెళ్ళా అని వాడు చెప్తుంటాడు. నీ సైతాన్ ఎవరు, అసలు నీకు హెల్ప్ చేస్తున్నది ఎవరు అని హార్కర్ అడుగుతుంది. ఆ విషయం మీ అమ్మనే అడుగు అని లాంగ్ లెగ్స్ అంటాడు. మా అమ్మ, ఆమెకేం తెలుసు అని హార్కర్ షాక్ అయ్యి అడుగుతుంది. సైతాన్ వర్దిల్లాలి అని చెప్పి వాడు తలనే టేబుల్ గేసుకొని కొట్టుకుని చనిపోతాడు. దెబ్బకి హార్కర్ షాక్ అయిపోతుంది. ఇప్పుడు కథలో పార్ట్ 3 స్టార్ట్ అవుతుంది. పార్ట్ 3 పేరు బర్త్డే గర్ల్స్. అమ్మయ్య, వీడి పీడ వెరగడైపోయింది, వీడి చచ్చి మనకు టెన్షన్ లేకుండా చేశాడు. ఈరోజు ఏదో జరుగుతుంది అని భయపడ్డావు కదా, హాస్పిటల్లో ఉన్న ఆ క్యారీ అని ఆ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయిందంట. బహుశా వీడే ఆమెని అలా చనిపోమని చెప్పుండొచ్చు. సో మనం ఇంక భయపడాల్సిన పని లేదు అని కార్టర్ అంటాడు. తర్వాత పోలీస్ ఆఫీసర్ బ్రౌనింగ్ వాళ్ళ మదర్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇందాక జరిగిన దానికి షాక్లో ఉన్నావు కదా, అందుకే నేను నిన్ను డ్రాప్ చేశా, ఎక్కువ ఆలోచించుకో, రిలాక్స్ అవ్వు, మీ మదర్కి ఏం చెప్తావు అని బ్రౌనింగ్ అడుగుతుంది. చెప్పడానికి ఏముంది, ఆ లాంగ్ లెగ్స్ గడికి హెల్ప్ చేసింది ఎవరో మా మదర్కి తెలిసంట కదా, ఆమెనే ఎంక్వైరీ చేద్దాం అని హార్కర్ అంటుంది. సరే అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తా, ఆమెను తీసుకురా అని బ్రౌనింగ్ అంటుంది. హార్కర్ ఇంట్లోకి వెళ్తుంది, కానీ వాళ్ళమ్మ ఇంట్లో ఉండదు. అప్పుడే వాళ్ళమ్మ బ్రౌనింగ్ దగ్గరికి వచ్చి గన్తో ఆమెను షూట్ చేసి చంపేస్తుంది. ఇంట్లో ఉన్న హార్కర్ అది చూసి షాక్ అయిపోతుంది. సో ఆ లాంగ్ లెగ్స్కి హెల్ప్ చేస్తున్న లేడీ ఎవరో కాదు, హార్కర్ వాళ్ళ అమ్మే. హార్కర్ వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడే ఆమె చిన్నప్పుడు హార్కర్ లాగుండే ఒక బొమ్మని షూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏంటా బొమ్మ, దానిని ఎందుకు షూట్ చేస్తున్నావు అని హార్కర్ అడుగుతుంది. నువ్వు లాంగ్ లెగ్స్ని పట్టుకున్నావు అంటే వాడు చనిపోయి ఉండాలి, సో వాడు ఫ్రీ అయ్యాడు, సో నువ్వు కూడా ఇప్పుడు ఫ్రీ అవ్వాలి అని చెప్పి ఆమె ఆ బొమ్మ తలని షూట్ చేస్తుంది. ఆ వెంటనే హార్కర్ కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతుంది. అప్పుడు అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో మనకి చూపిస్తారు. 1974లో ఈ లాంగ్ లెగ్స్ గడు హార్కర్ ఇంటికి వచ్చి మీకు చర్చి నుంచి ఒక గిఫ్ట్ వచ్చిందని ఒక బొమ్మని వాళ్ళకి ఇస్తాడు. ఆ బొమ్మ చూడడానికి హార్కర్ లాగా ఉండడంతో హార్కర్ ఆ బొమ్మను తీసుకుంటుంది. నిజానికి ఆ బొమ్మ బ్లాక్ మ్యాజిక్ చేసిన బొమ్మ. ఆ బొమ్మ హార్కర్ని వశపరుచుకొని హార్కర్ని ఆమె కంట్రోల్లోకి తీసుకొద్దామని చూస్తుంది. కానీ హార్కర్ వాళ్ళమ్మ అలా జరగకుండా ఆపడానికి ట్రై చేస్తుంది. దాంతో ఆ లాంగ్ లెగ్స్ గాడు హార్కర్ వాళ్ళ అమ్మని కొడతాడు. తన కూతుర్ని వదిలేయమని హార్కర్ వాళ్ళమ్మ ఆ లాంగ్ లెగ్స్ గాడిని బ్రతిమలాడుతుంది. నీ కూతుర్ని వదిలేయాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని వాడు ఆమెతో డీల్ మాట్లాడతాడు. హార్కర్ కోసం ఆమె ఒప్పుకుంటుంది. అప్పటి నుంచి హార్కర్ వాళ్ళమ్మ ఆ లాంగ్ లెగ్స్కి హెల్ప్ చేస్తుంటుంది. వాడు చెప్పిన ఇంటికి వెళ్ళి మీకు చర్చి నుంచి గిఫ్ట్ వచ్చిందని చెప్పి లాంగ్ లెగ్స్ చేసిన ఆ బ్లాక్ మ్యాజిక్ బొమ్మల్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ని వశపరుచుకొని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చేలా చేసింది. అది ఫ్లాష్ బ్యాక్లో జరిగింది. తర్వాత హార్కర్కి మెలకువ వస్తుంది. ఇంట్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. చూస్తే ఆమె ఆ లాంగ్ లెగ్స్ ఇంట్లో ఉంటుంది. యాక్చువల్గా అది లాంగ్ లెగ్స్ ఇల్లు కాదు, హార్కర్ వాళ్ళమ్మ ఇంటి బేస్మెంట్. సో వాడు హార్కర్ వాళ్ళ అమ్మతో పాటే అక్కడే ఉండేవాడనమాట. హార్కర్ ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రూబీ బర్త్డే పార్టీకి ఇంకా రాలేదే అని ఫోన్లో వాయిస్ ఓవర్ వస్తుంది. అంటే ఆ లాంగ్ లెగ్స్ గడు టార్గెట్ చేసిన ఆఖరి ఫ్యామిలీ ఎవరిదో కాదు, పోలీస్ ఆఫీసర్ కార్టర్దే అనమాట. హార్కర్ వాళ్ళమ్మ వాళ్ళని చంపడానికి వెళ్ళిందని హార్కర్కి అర్థమయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ ఉంటుంది. రూబీలాగే ఉండే ఒక బొమ్మని ఆమెకి గిఫ్ట్ ఇస్తుంది. కార్టర్, ఆవిడ మా అమ్మ, ఆమె లాంగ్ లెగ్స్కి హెల్ప్ చేసి అందరి ఫ్యామిలీస్ని చంపుతుంది అని హార్కర్ చెప్తుంది. షడప్, నోరు మూసుకొని ఉండలేవా అని కార్టర్ అరుస్తాడు. అంటే అప్పటికే కార్టర్ని కూడా ఆ సైతాన్ వశపరుచుకుందనమాట. ఉండండి, కేక్ తీసుకువస్తాం అని చెప్పి కార్టర్ తన వైఫ్ని కిచెన్కి తీసుకువెళ్తాడు. ఈ ముగ్గురు చనిపోవాలి, లేదంటే ఆ సైతాన్ మనల్ని చంపేస్తుంది అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇదంతా చేసింది నీకోసమే, లేదంటే నువ్వు అప్పుడే చనిపోయేదానివి. నేను పెద్దవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అన్నావు కదా, ఆ లాంగ్ లెగ్స్తో డీల్ చేసుకోవడం వల్లే ఈరోజు నువ్వు బ్రతికున్నావు అని ఆమె అంటుంది. అంతలో కిచెన్లోకి వెళ్ళిన కార్టర్ తన వైఫ్ని చంపేస్తాడు. తర్వాత తన కూతుర్ని చంపడానికి వస్తుంటే హార్కర్ కార్టర్ని షూట్ చేసి చంపేస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మని షూట్ చేసి చంపేస్తుంది. ఫైనల్గా ఆ బొమ్మని షూట్ చేద్దాం అనుకుంటే గన్లో బుల్లెట్స్ అయిపోతాయి. రూబీ, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని హార్కర్ అంటుంది. అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఎండింగ్లో ఆ బొమ్మని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే సైతాన్ హార్కర్ని వశపరుచుకుందనుకోవాలా, లేదా తర్వాత ఆ బొమ్మని డిస్ట్రాయ్ చేసిందనుకోవాలా, అది మనకు చూపించరు. అది ఈ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.